122వ కీర్తన. అందరూ తెరిచి చూడండి. 122వ కీర్తన మొదటి వచనాన్ని చూద్దాం. యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించితిని. మీరందరూ కూడా బైబిల్ తెరిచారా? 122వ కీర్తన మొదటి వచనం. ఇక్కడ దేవుని మందిరము లేక దేవుని మందిరములకి ఎల్లుట వలన మనకి కలిగే ప్రయోజనాలు, దేవుని మందిరము కలిగి ఉండటం వల్ల, దేవుని సహవాసము కలిగి ఉండటం వల్ల, ఆరాధనలో సంఘమంతా కూడుకుని ఉండటం వల్ల ప్రయోజనాలు మనకి బైబిల్ నేర్పిస్తుంది. బైబిల్ మన జీవితంలో అనేక విషయాలు నేర్పించడానికి దేవుడిచ్చిన పరిశుద్ధమైన గ్రంథం. ఈ గ్రంథంలో దేవుని సేవకుడైనటి వాడిని పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క అభిషేకాన్ని ఇచ్చి సంఘము తన జీవితంలో, సంఘ విశ్వాసుల యొక్క జీవితంలో దేవుని మందిరము కలిగి ఉండటం వలన ప్రయోజనాలు గత వారంలో కొన్ని సంగతులను చెప్పాను. గత వారంలో చాలా విషయాలు నేను మాట్లాడటం కూడా జరిగింది. మరి దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారని ఆయన మందిరంలోకి వస్తే, రెండోది దేవుని సన్నిధిలో నానాటికి బల అభివృద్ధి పొందుతారని దేవుని మందిరంలో ఉండి చెప్పడం జరిగింది. మరొక మాట, దేవుని సన్నిధిలో శ్రమలను, సమస్తమైన పరిస్థితులను దేవుడు ఆలయంలో ఆలకించి సహాయం చేస్తారని మనం నేర్చుకోవడం జరిగింది. ఇంకా ముందుకు వెళ్ళాము. క్షేమ అభివృద్ధి వెంట వస్తుంది. చిరకాలం ఆయన మందిరంలో ఉంటే క్షేమ అభివృద్ధి మనకి మందిరం ద్వారా మనకి కలుగుతుందని మనం నేర్చుకున్నాము. ఇంకా 5వ మాట ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అనే సంగతిని మనం నేర్చుకున్నాము. ప్రియమైన దేవుని సంగమా, ఈనాడు సంఘములో విశ్వాసులైన సహోదరుడు అనబడిన వాడు దేవుని మందిరంలో కలిగి ఉన్న ప్రయోజనాలను గుర్తెరగాలి. గుర్తెరిగినప్పుడే వినడం కాదు కానీ విన్న తర్వాత వాటిని గైకొనాలి. దేవుని మందిరం వల్ల మనకి ఏం కలుగుతుంది, ఏం లభిస్తుంది అనేటి విషయాలను మనం నేర్చుకోవడం వల్ల మనకి ఎంతో ఆశీర్వాదం అని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక చక్కటి విషయాన్ని మనం చదువుకోవడానికి ఇష్టపడదాం. యెహోవా మందిరము వెళ్ళిదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తున్నాను. అంటే సంఘము సంతోషించవలసిన విషయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటికన్నీ గొప్పది ఏంటంటే దేవుని మందిరంలో ఉండడం, దేవుని మందిరంలో ప్రార్థించడం, దేవుని మందిరంలో వాక్యం వినడం, దేవుని సహవాసంలో మనం జీవించడం. వాటి వల్ల ప్రయోజనాలు కొన్ని చెప్పుకున్నాము. కానీ
ఈరోజు మనకు కొన్ని ప్రయోజనాలు గుప్తంగా నేను చెప్తాను. 96వ కీర్తన బైబిల్ తెరిచి చూద్దామా? 96వ కీర్తన 6వ వచనాన్ని ఒకరు సర్ది సహాయం చేయండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన ఆలయమనబడింది, పరిశుద్ధ స్థలములో ఉన్నవి. చాలు. ప్రియమైన సంగమా, దేవుని మందిరం కలిగి ఉంటే ప్రయోజనాలు ఏమిటి అంటే, నీకు ఘనత ప్రభావము కలుగుతుంది అంటున్నాడు దేవుడు. అవునండి, ఎవరైతే కింద స్థాయిలో ఉంటారో, ఎవరైతే అడుగు స్థాయిలో ఉంటారో, ఎవరైతే వెనకబడిన స్థాయిలో ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే పైకి తీసుకొస్తాడు. అంటే ఘనత కలిగినట్టు వారిలో ఒక స్థితిలోనికి తీసుకొస్తాడు. అంత మాత్రమే కాకుండా ఘనత ప్రభావములు. ప్రభావము అంటే స్ప్రెడ్ చేయటం అన్నమాట. అనేక ప్రాంతాలకు నీవు నోటెడ్ అవుతావని చెప్పబడుతూ ఉంది. ఇది ఎవరికి జరుగుతుంది, ఎవరికి జరగనై ఉంది అని అంటే, దేవుని మందిరము కలిగి ఉన్న వారికి, లేక ఆదివారము కలిగి ఉన్న వారికి, ప్రార్థనా మందిరంలో సావాసం కలిగిన వారికని యేసుక్రీస్తు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. కనుక ఈ మధ్యాహ్న కాలంలో దేవుని యొక్క మందిరం యొక్క ప్రయోజనాలు ఎంత గొప్పవో ఆలోచించు. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు దావీదు. ఆ రాజు పేరు ఏంటంటే దావీదు. ఆ దావీదు యెషయా యొక్క కుమారుడు. ఆ యెషయా కుమారుడైతే అతడు గొర్రెలు కాసుకుంటూ అతడు అడవిలో పొలములో ఉంటున్నాడు. అయితే దేవుడు ఇశ్రాయేలు మీద రాజు చేయాలని ఆలోచించినప్పుడు సమూయేలు అనబడినటువంటి ప్రవక్తను పంపి మరి దావీదును ఎన్నుకున్నట్లుగా బైబిల్లో చూస్తాము. అయితే వాళ్ళ అన్నగారులందరూ కూడా సైన్యంలో ఉన్నారు. చక్కటి యుద్ధ నైపుణ్యత కలిగిన వారు, యుద్ధంలో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు, యుద్ధంలో వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు, ఇంతకుముందు అనుభవం కలిగిన వాడు. దావీదు ఎప్పుడు యుద్ధంలోనికి వెళ్ళలేదు, యుద్ధ అనుభవం తెలియదు. అందులోకి చిన్న వయసు కలిగిన వాడు. ఎప్పుడు యుద్ధంను కూడా, యుద్ధ సమాచారాన్ని కూడా, యుద్ధం యొక్క స్థలాన్ని కూడా చూచిన వాడు కానే కాదు. ఒకప్పుడు దేవుడు అవకాశం ఇచ్చి యుద్ధ స్థలానికి దావీదును తీసుకెళ్ళడం. మరి ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం. ప్రియమైన వాళ్ళారా, అయితే అక్కడ అతను ఎందుకు వచ్చాడు అంటే, తన అన్నదమ్ముల కొరకు వారు తండ్రి పంపించినటువంటి సమాచారం తీసుకురమ్మని, వారు క్షేమంగా ఉన్నారా లేదా అనేటువంటి పరిస్థితులకి పంపించారు. అయితే దీనికి ముందుగానే సమూయేలు అనే ప్రవక్త దావీదుని ఏం చేశాడంటే, వాళ్ళ అన్నదమ్ముల కంటే ముందుగా మరి ఎందుకు నీ దేవుడు ఏం చేశాడంటే అభిషేకించాడు, రాజుగా చేశాడని బైబిల్ గ్రంథంలో మనకి చెప్తాను. అయితే
కీర్తన గ్రంథంలో చెప్తాడు, పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని ప్రధానులతో కూర్చోబెట్టేందును అని చెప్పినట్టుగా దావీదు జీవితం ఏమైందంటే, దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్నాడు కనుక, దేవుని సావాసం కలిగి ఉన్నాడు కనుక, ప్రార్థన కలిగి ఉన్నాడు కనుక అయితే ఆ పరిస్థితిలో నుండి దావీదును దేవుడు ఏం చేశాడంటే, తన అన్నగారుల కంటే ఎక్కువగా ఆ ఊళ్ళో ఉన్నవారి కంటే గొప్పగా దేవుడు మించి రాజుగా చేయడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎందుకు అంటే, అతడు దేవుని కలిగిన వాడుగా, దేవుని సావాసం కలిగిన వాడుగా, దేవునితో ఎప్పుడు కూడా అనగా నడుస్తూ వల్ల మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకి ఘనత ప్రభావములు మరి కలుగుతున్నాయి అని ఈ 96 కీర్తనలో మనకి దావీదు చెప్తున్నటి మాట ఇది మనకి కనబడుతుంది. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, ఆయన సన్నిధే ఉంది. ఈ రోజున నేను గొప్పవాడిని అవ్వాలి, నేను గొప్ప స్థితిలో ఉండాలి, నేను గొప్ప పరిస్థితి నాకు కలగాలి అనేటువంటి స్త్రీలకు కానీ పురుషులు కానీ ప్రభువాక్యం చెప్పేది ఏంటంటే, ఘనత నీకు కలగాలి అంటే, ఉన్నతమైన స్థితిలోకి రావాలంటే ఆయన సన్నిధిని కలిగి ఉండాలి. ఆయన మందిరం యొక్క మరి విలువనేంటో గుర్తెరగాలి. ఎవరైతే తన మందిరం యొక్క విలువను గుర్తెరిగి కూడా దూరంగా ఉంటూ ఉన్నారో వారి విషయంలో కూడా దేవుడు మరి జోక్ చేసుకుంటాడు. ఏ విషయంలో కనుక దేవుని సన్నిధి నేర్పుండి, ప్రార్థన నేర్పుండి, సహవాసం నేర్పుండి కనుక ఈ లోకంలో ఏదో పెద్ద మరి గొప్పవాడిని అవ్వాలని ఆలోచన కలిగేటువంటి పరిస్థితి తెచ్చుకుంటే అది జరగని పని అని దేవుడు మాట్లాడటం జరుగుతుంది. ఘనత నీకు రావాలి అంటే మంచి పేరు, మరి మంచి పరిస్థితులు నీకు కలగాలి. మంచి పరిస్థితులు కలగాలంటే నీకు డబ్బు ఉంటే మంచి పరిస్థితులు కలగవు. నీకు మంచి పరిస్థితులు కావాలి అంటే బంగారం, డబ్బు, హోదా ఏవో ఉంటే కలగవు. కానీ దేవుని ద్వారా మాత్రమే అది కలుగుతుంది. ఘనత కలగటమే కాకుండా ప్రభావము అంటే అనగా వ్యాపింప చేసేదే ప్రభావం. అనగా అనేక చోట్లకి అనగా స్ప్రెడ్ చేసేదే అనమాట. ఒక రాజుని దేవుడు ఎన్నుకుంటాడు, ఒక మంత్రిని దేవుడు ఎన్నుకుంటాడు, ఒక ప్రధాని దేవుడు ఎన్నుకుంటాడు, ఒక ఉద్యోగస్తుని దేవుడు ఎన్నుకుంటాడు. వాళ్ళు సామాన్యమైన ఒక పనిచేసుకునే వాళ్ళైనా, సామాన్యమైన కుటుంబంలో వచ్చిన సామాన్యమైనది అనగా ఇబ్బంది కలిగిన జీవితాలు కలిగిన వారైనా కానీ దేవుడు తెలుసుకుంటే, దేవుడు అనుకుంటే నిన్ను బట్టి నీ సావాసం దేవునితో ఉండిన దాన్ని బట్టి, దేవునితో కలిసి బతికిన దాన్ని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే పైకి నిన్ను తీసుకురావడానికి సహాయం చేస్తాడు. ఈ విషయాన్ని సంఘము ఎంతవరకు గ్రహిస్తుంది అని ఆలోచిస్తే కొంతవరకు మాత్రమే గ్రహిస్తుంది. ఎంతవరకు గ్రహిస్తుంది? కొంతవరకు గ్రహిస్తుంది. కొంతవరకు అంటే పాస్టర్ గారు అంటే మేము మా సుచిత్తున్న మా బలం వలన మేము ఘనత పొందగలము అని గ్రహిస్తుంది. ఇంకా నా యొక్క అనేక మంది నా వెనకాల ఉండటం వల్ల నాకు ఘనత పేరు కలుగుతుంది అని ఒక స్థితిలోనికి నేను వెళ్ళగలుగుతాను అని అనుకుంటూ ఉంది అనగా. అయితే దేవుడు అంటాడు అలాగా జరగనండి. అలాంటి జరిగేటువంటి పని జరగాలి అంటే దేవుని సన్నిధిని కలిగి ఉండటమే, లేక దేవుని మందిరము కలిగి ఉండటమే ఇదిగో గొప్ప ప్రయోజనం అని ఆయన మనకి తెలియజేస్తున్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియ సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు ఒకవేళ నీవు అనుకున్నట్లుగా జరగట్లేదు
జరగట్లేదు అని అంటే దేవుడు అనుకున్నట్లుగా నువ్వు చేయట్లేదేమో, నువ్వు అనుకున్నట్లుగా జరగట్లేదేమో. మరలా చెప్తున్నాను, నువ్వు అనుకున్నట్లుగా జరగట్లేదేమో అంటే అనగా దేవుడు అనుకున్నట్లుగా నీవు ఉండట్లేదేమో, నువ్వు దేవుడు అనుకున్నట్లుగా నువ్వు చేయట్లేదేమో. అక్కడెక్కడో దెబ్బతింది అంతే తప్ప దేవుడు నీకు సహాయం చేయు మరి ఎరగని దేవుడు కాదని మీకు నేను తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, వాక్యముల తర్వాత నీకు గౌరవం కలగాలి, ఈ ఓళ్ళలో గౌరవం కలగాలి, ఈ సంఘంలో గౌరవం కలగాలి, ఈ యొక్క ప్రజల ముందు గౌరవం కలగాలి, లేకపోతే ఎక్కడెక్కడో గౌరవం దక్కాలి అని ఆలోచన చేస్తున్న నీవు కానీ దేవుని వలన మాత్రం ఇది లభిస్తుందని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాలం ముందు వాక్యం వింటున్నట్టు మీరు చాలా శ్రద్ధగా ఈ మాటలు మీ హృదయం ఉంచుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంకా దేవుని మందిరం కలిగి ఉంటే ప్రయోజనాలు ఏమిటి అని చూస్తే మనం ఇదే కీర్తన గ్రంథంలో 27వ కీర్తన 4వ వచనం చూడగలరా? యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని నేను దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరమున. ఒక మాట పక్కన పెట్టేస్తున్నారు. నేను యెహోవా మందిరములో నివసింపబోచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని సంఘం విశ్వాసులారా, ఆలోచించండి. ఈ సమయంలో యెహోవా ప్రసన్నతను చూడగలిగే స్థలం ఏదండి? దేవుని సన్నిధి, మందిరం. దేవుని ప్రసన్నత ఎక్కడ కనపడుతుంది దావీదు? ఇంట్లోనా? దేవుని ప్రసన్నత ఎక్కడ కనపడుతుందండి? ఈదులోనా? దేవుని ప్రసన్నత ఎక్కడ కనపడుతుంది? దేవుని మందిరములోనా? లేదు, దేవుని మందిరములో అంటున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగింది, నేను దానిని ఎదుగుచున్నాను. ఎక్కడ ఎదుగుచున్నాడు? దేవుని దగ్గర ఎదుగుచున్నాడంట. అదే ఎక్కడ? దేవుని మందిరములు ఎదగాలి. ఏమంటే మనము ఇంట్లో ఎదిగితే మనకు దొరకదు, ఈదులో ఎదిగితే దొరకదు, ఎక్కడెక్కడో చుట్టాల్లో ఎదిగితే దొరకదు, ఎక్కడెక్కడో పట్టాల్లో ఎదిగితే దొరకదు. ఇక్కడ మనం మన ఇష్టం వచ్చినట్లుగా చోట్ల ఎదిగితే అది దొరకదు. కానీ దొరికే స్థలం ఏంటి అంటే దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సన్నిధి. ఈ విషయాన్ని చాలామంది తెలుసుకుని కూడా తప్పిపోయిన వారు చాలామంది ఈరోజు మనకు కనబడతారు. అంటే ఎక్కడెక్కడో దొరుకుతుందని అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ వారిని దేవుడు మళ్ళా బలపరచడానికి మాట్లాడుతున్నాడేమో, తిరిగి వాళ్ళు మరి పడిపోయిన పరిస్థితి నుండి నిలబెడతానికి ఆయన మాట్లాడుతున్నాడేమో. జాగ్రత్త పడండి. మరలా దేవుని సన్నిధిని మీరందరూ కూడా కలుసుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. యెహోవా మందిరము ఒక వరం అడిగి తిని, వరం దేవుని బిడ్డలారా, వరాలు ఫలాలు ఎక్కడ దేవుడు ఇస్తాడంటే దేవుని మందిరంలోనే. కానీ ఇతడు ఒక వరం అడిగాడట. అది ఏ వరము? డబ్బులు కావాలి
అనే వరమా, లేకపోతే ఎవరినో శత్రువులు చంపాలనే వరమా, లేకపోతే నేను గొప్ప పరిస్థితుల్లోకి వెళ్ళాలని వరమా? కాదు కానీ నేను నీ మందిరమును కలుసుకున్నప్పుడు, నేను నీ మందిరములో ఉన్నప్పుడు, అది శనివారమైన, అది ఆదివారమైన, అది ఒక మంగళవారమైన, అది ఒక శుక్రవారమైన, నేను నీ మందిరంలో కలుసుకున్నప్పుడు నేను నీ ప్రసన్నతను చూడాలని అతను కోరుకుంటున్నాడు. అంటే దేవుని మందిరంలో ఏముంది అని మనం ఆలోచన చేస్తే దేవుని ప్రసన్నత. ఏమండి, దేవుని ప్రసన్నత చూసిన వాళ్ళు చాలా భక్తి కలిగి జీవిస్తారు. దేవుని యొక్క ప్రసన్నత చూసిన వాళ్ళు చాలా ప్రార్థన కలిగి ఉంటారు. దేవుని ప్రసన్నత చూసిన వాళ్ళు చాలా పరిశుద్ధంగా ఉంటారు. దేవుని ప్రసన్నత చూసిన వాళ్ళు చాలా నీతిగాను, యథార్థంగాను, పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకడానికి, దైవ సన్నిధిలో ఆయన వెలుగు, ప్రకాశము, ప్రభావాన్ని పొందుకోవడానికి, ఆ ప్రసన్నతను చూడడానికి ఆయన సన్నిధిని ఆచి ఉంచుతాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. మనం అడగాలి ఒక వరం. ఒక అమ్మగారు నాకు సాక్షి చెప్పారు. అప్పుడు నేను బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నాను. సాక్షి చెప్పారు. అది శనివారం సాక్షి, అది ప్రార్థన అవసరతో సాక్షి చెప్పారు. అమ్మగారు, నేను ఏమీ అడగలేదు దేవుణ్ణి. నేను ఒకటి మాత్రం దేవుణ్ణి అడిగాను. దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాను. నేను ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా తప్పకుండా నా జీవిత కాలమంతా కూడా ఆయన సన్నిధి నేను కనపడాలని దేవుణ్ణి అడిగానని దేవుడు నాకు అది ఇచ్చాడని సాక్షి చెప్పింది. దేవునికి స్తోత్రం. నువ్వేమడుగుతున్నావు దేవుని బిడ్డ? దేవుని మందిరానికి రావాలని వరం అడుగుతున్నావా? ఏమండి, దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో, మనుషుతో కాదండి. దేవుని మందిరానికి ఎందుకు వస్తాం? మనుషుతో సహవాసం చేయడానిక, పాస్టర్ గారితో సహవాసం చేయడానిక, లేకపోతే ఎవరెవరితో సహవాసం చేయడానిక కాదే. దేవునితో సహవాసం చేయడానికే ప్రార్థన, దేవునితో సహవాసం చేయడానికే మందిరం, దేవునితో సహవాసం చేయడం దేవుడికి కావాలి, మనుషులతో కాదని నేను మరొకసారి తెలియజేస్తాను. నువ్వు మందిరానికి వచ్చావంటే మనుషులతో కాదు సహవాసం చేయడం, దేవునితో సహవాసం చేయడానికి వచ్చాను. నువ్వు ఒకవేళ వెనకబడుతున్నావంటే మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మనుషులతో సహవాసం చేయడానికి కాదు కదా, దేవునితో కదా. మరి దేవుడు అక్కడ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళవలసిన అవసరం నాకు ఉంది కదా అని ఆలోచన కలిగి దేవుని మందిరానికి రావాలే తప్ప ఎవరితోనూ సహవాసం నాకు లేదని, ఎవరితోనూ సహవాసం ఉందని వెళ్తాం, లేకపోతే లేదని మానేయడం అది కాదండి. అది కాదు. మనకి కావాల్సిన దేవునితో సహవాసం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ప్రసన్నత చూసుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుట అంటే ప్రార్థన చేయటం, ప్రార్థన చేసినట్టు కనిపెట్టడం, ధ్యానం చేయటం. ఇక్కడ జీవితకాలం యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాడు అని చెప్తున్నాడు. యెహోవా మందిరములో ప్రసన్నతను చూడటమే కాదు, ఆయన ఆలయంలో ఉండాలని ఆశ. ఈ లోకంలో మనకి సంసారాలు ఉన్నాయి, భర్తలు ఉంటారు, అలాగే పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, అత్తమామలు ఉంటారు. కానీ జీవితకాలం అంతా కూడా ఆయన సన్నిధిలో నివసింపుకోవడానికి ఇష్టపడాలి. అలాగని అత్తమామలు చూసుకోవద్దని, భర్తను చూసుకోవద్దని, పిల్లలకి సహకరించొద్దని దేవుడు చెప్పట్లేదు. కానీ ఇవన్నీ చేసుకుని, ఇవన్నీ సరి చేసుకుని, చక్కబెట్టుకుని పాస్టర్ గారు చెప్పిన సమయంలో
దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగపరచుకోవడానికి దేవుని మందిరంలో ఏం చేయాలంటే ఆయన అవకాశం కలిగించిన దాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ సంగమ దేవుని సన్నిధులను మర్చిపోతున్నాము. ఒక్కసారి వెనక్కి తిరిగి గత కాలాలు, గత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరుగా తెలియజేస్తున్నాం. యెహోవా ప్రసన్నతను చూడడానికి దేవుని మందిరానికి రావాలి. ఏమండి, ఎవరు ముఖం చూసినా అంటారు కదా, పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసానండి చెప్పండి. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసానండి, కాలు దెబ్బతింది, పేరు దెబ్బతింది, తల దెబ్బతింది, ఇవన్నీ వాళ్ళన్నీ కూడా పరిస్థితే బాలేదు. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఉదయం ఆయన సన్నిధిని ఏం చేసుకుంటున్నాను, నా యొక్క కంఠస్వరము సిద్ధపరుస్తున్నాను, అంటే ప్రార్థన చేస్తున్నాడు అంటే. ఎన్నో కీర్తన 5వ కీర్తనలు చెప్తాడు, ఇంక చదవక్కర్లేదు. కనుక దేవుని యొక్క బిడ్డలారా మీరు గమనించండి, మీరు ప్రార్థనలో పడిపోయారా? విశ్వాసంలో ప్రార్థనలో పడిపోయారా? ఆయన ప్రశాంతత చూడడానికి ఆయన సన్నిధిలోకి రండి. ఆయన సన్నిధిలో మోకరించి కళ్ళు మూసుకోండి. ఇక్కడ ఆరాధన చేస్తుంటే ఇక్కడ పిల్లలు ఏం చేస్తారు, కళ్ళు తిరిగి చూస్తున్నారు. ఆరాధన అంటే కళ్ళు మూసుకుని చేసేది, ప్రార్థన అంటే కళ్ళు మూసుకునేది. ఎందుకు అంటే, ఎందుకు కళ్ళు మూసుకోవాలి అంటే ఆయన ప్రసన్నతని మనకు కనపడుతుందండి. కళ్ళు మూసుకోవడం వల్ల, మన మనసంతా ధ్యానం చేయడం వల్ల మన మనసంతా మనకి నిబ్బరత కలిగి ఉంటుంది. కాబట్టి మనము ఆయన ప్రసన్నతను ఆయన ఆరాధనలో కానీ లేకపోతే ప్రార్థనలో కానీ, ప్రార్థనలో మోకరించండి, ప్రార్థనలో ఆరాధనలో కళ్ళు మూసుకోండి అని చెప్పినప్పుడు మీరు వెంటనే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ప్రార్థనలో ఆయన ప్రసన్నత కొరకు సిద్ధపడాలని తెలియజేయడం జరుగుతుంది. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని వాక్యం మనకి చెప్తుంది. 26వ కీర్తన కూడా చదువుదాం. 26వ కీర్తన కూడా చదువుకోండి. 8వ వచనం, యెహోవా నీ మందిరమును నీ మందిర నివాసం, నీ నివాస మందిరము, నీ తేజో మహిమను నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వింటున్నారా? ఏం చేయాలండి? యెహోవా ప్రసన్నతను చూడాలి, ఆయన యొక్క సన్నిధిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోండి, యెహోవా నీ నివాస మందిరము, నీ నివాస మందిరము. ఏమండి, మన నివాసం చేసేది ఏంటంటే మన ఇల్లు. అయితే అది కాకుండా మరొకటి ఏంటంటే, వారంలో 1 సార్లు 2 సార్లు 3 సార్లు ఇలాగా మనం దేవుని మందిరమని నివాస స్థలంలోని కూడా మనం రావాలనేది దేవుడు మాట్లాడుతున్నది మాట. ఇక్కడ చక్కటి మాట మనకి ఎంతో, నీ తేజో మహిమ నిలుచు, నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. ఇంకా నీకు ప్రయోజనకరమైన స్థలం ఇది. ఏమంటే నేను చెప్పనక్కర్లేదు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని స్థలాల్లో ఉంటారు, కొన్ని స్థలాల్లో ఉంటారు, కొన్ని స్థలాలు ప్రేమిస్తారు, కొన్ని స్థలాల్లో ప్రేమిస్తారు. యవనస్తులు పిల్లలైన ఆడపిల్లలు కొన్ని స్థలాలను ప్రేమిస్తారు,
మగ పిల్లలంటే ఎవరు పిల్లలు కొన్ని స్థలాలను ప్రేమిస్తారు. ఆ స్థలాలన్నీ కూడా దేవునికి దూరం చేసే స్థలాలు. అలాగే పెద్దవాళ్ళు కూడా, స్త్రీల్లో పురుషులు కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు మిమ్మల్ని అవి ఏం చేస్తాయి తెలుసంటే, మిమ్మల్ని దేవునికి దూరం చేస్తాయి, దేవుని ప్రేమకు దూరం చేస్తాయి. కనుక తేజో మహిమ ఎవరికి అది దేవుని సంఘ విశ్వాసులైన వారికి తేజో మహిమ నిలుచు స్థలము. ఆ స్థలాన్ని ప్రేమించండి దేవుని బిడ్డలారా, ఆ స్థలాల్లో ఆరాధించండి దేవుని బిడ్డలారా, ఆ స్థలంలో ఆయన మహిమపరచండి. అక్కడ ఆయన ప్రేమ నీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. మరొక మాట ఏమిటి అంటే, మీకు దేవుని సన్నిధిలో సమృద్ధి వలన దేవుని యొక్క మందిరము లేక దేవుని స్థలము అనబడినది యొక్క నివాసంలో సమృద్ధి కలిగినటువంటి, తృప్తి కలిగినటువంటి కృప దేవుడు మనకి ఇస్తారని బైబిల్లో 36వ కీర్తనలో మనకి మాట చెప్తాడు. 36వ కీర్తన 8వ వచనం. 36వ కీర్తన రాసుకునేవాడు రాసుకోండి, చదివేవాడు చూడండి, చూసేవాడు చూడండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన నాకు తృప్తి నొందుచున్నాను. నేను ఆనంద ప్రవాహములోని నీవు వారికి రాగనిచ్చుచున్నావు అంటున్నాడు. ఎంత మంచి మాట! ఏమండి, దేవుని మందిరంలో ఏముందో తెలిసిందే, ఆనంద ప్రవాహం ఉందంట. ఆనంద ప్రవాహం ఉన్నది. సమృద్ధి కలిగినట్టు తృప్తి కలిగిన స్థలం ఏది అంటే దేవుని ఆరాధించే స్థలము, దేవుని మందిర స్థలము. అందరూ కూడా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఏమిటి అంటే, ఈ సమయంలో దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్న విషయాన్ని మనము ఈ సమయంలో మరొక వాక్యాన్ని మన స్మృతిలో సమయం మనకి ఎందుకంటే 5 నిమిషాలు అవుతుంది. ఒక పావుగంట మనం దేవుని మాట్లాడుకుని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాం. అందరూ స్తోత్రం చెప్పండి. మనకి ఏమి లభిస్తుంది? ఏమి దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే, నీ మందిరం యొక్క, ఎవరిదండి మందిరం? ఇక్కడ కూర్చున్నది ఎవరిదండి మందిరం? పాస్టర్ గారిదా అండి? పౌలు గారి మందిరమా? చాలామంది పేర్లు పెడతారండి. పౌలు గారి మందిరం ఏమండి, పేతురు గారి మందిరం ఏమండి, జోసఫ్ గారి మందిరం, లేకపోతే ఇట్రబాబు గారి మందిరం. అది దేవుని మందిరమా? ఆయన దేవుడా? కాదు కదా. అది దేవుని మందిరం. అది ఇట్రబాబు గారిదైనా, అది పౌలు గారిదైనా, అది పేతురు గారిదైనా ఎవరితో తెలుసా? దేవుని మందిరం. కనుక చాలాసార్లు విశ్వాసులు కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే ఇలా మాట్లాడతారు. మా సేవకులని ఏంటండి, ఎవరమ్మా వారంటే ఎవరు సేవకులు? ఎప్పుడే అమ్మ చెప్పండి. మా సేవకులు కదా. సరే, ఆవిడ వాడికి పాస్టర్ గారు మా సేవకులండి. నేను మీ సేవకుని నేను కాదు, దేవుని సేవకుని. మీ సేవకున్నా
నీ సేవకుని నేను చెప్పే. ఎవరి సేవకుని? కొంతమంది ఒకసారి పొరపాటుగా అయిపోయింది పరిస్థితి. కొన్ని మా పాస్టర్ గారు అందరికీ బాగా ఉంది, పర్లేదు కదా. మా పాస్టర్ గారు మా సేవకురాలు అంటే నీకు సేవ చేయాలి, దేవుడికి సేవ చేయాలా చెప్పండి. దేవుడికి సేవ చేస్తుందా ఆవిడ? అంటే పాస్టర్ గారు, మా పాస్టర్ గారు అంటే వేరు, మా పాస్టర్ గారు వేరు. దేవుడి సేవకులండి వీళ్ళు. మా పాస్టర్ గారు దేవుడి సేవకులండి, బాగుందా? దేవుడి సేవకులు. ఇలా కొన్ని మాటలు మనం దేవునికి కష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాం, దేవునికి బాధ కలిగినట్లుగా మాట్లాడుతూ ఉంటాం. అవి పెద్ద పెద్ద తప్పులే కాదు, చిన్న చిన్న తప్పులే పెద్ద తప్పులుగా దేవుని దృష్టిలోకి వెళ్ళిపోతాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ప్రతి దాన్ని కూడా ఆచితూచి మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. పలానోటి సేవకులని ఎదరవాడి గురించి కూడా అనకూడదు, దేవుడికి కోపం వస్తుంది. అంటే ఎదరవాడి గురించి కూడా ఆయన ఎవరన్నా అడిగితే పలానోటి సేవకులండి, పలానోటి సేవకులైనా దేవుడికి సేవకులు, ఆయన దేవుని సేవకులండి, ఆయన పేరు పలానుంది అని చెప్పాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యంలో మనం చెప్పే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 36వ అధ్యాయంలో 36వ కీర్తనలో కనపడిన మాట ఏంటి? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుతున్నారు. ఎంత డబ్బు, ఎంత పేరు, ఎంత హోదా, ఎంత పదవి ఉన్నప్పుడు కూడా తృప్తి ఉండదండి. దేవుని మందిరానికి వెళ్ళి ఒక గంట ప్రార్థించేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది? తృప్తి అనిపిస్తుంది, ప్రశాంతత అనిపిస్తుంది. దాని తృప్తే వేరు, ఆ పరిస్థితే వేరు. కనుక అలాంటి ఆనంద ప్రవాహంలో మునిగిపోతాము దేవుని మందిరంలో కదా. దేవుని మందిరంలో ఆనంద ప్రవాహంతో ఆరాధన చేస్తున్నప్పుడు, పాటలు పడుతున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, అందరితో వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఆనందంతో ఎలాంటి ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్లుగా కొట్టుకుపోతాము దేవుని సన్నిధిలో. అలాంటిది దేవుని సన్నిధి. మరొక మాట దేవుని వాక్యంలో చదువుకున్నాము. కీర్తన గ్రంథం తెరవండి. మరొక కీర్తన 92వ కీర్తన చదువుకోండి. తీసారా? అందరికీ చూసిన మాట ఇక్కడ వచ్చింది. చదువు 13 వచ్చింది. 92వ కీర్తన 12వ వచనం చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములు వర్ధిల్లుదురు. హల్లెలూయా. వర్ధిల్లుదురు. హల్లెలూయా. వర్ధిల్లే స్థలం ఏదండి? దేవుని మందిరము. అందుకే దేవుని యొక్క మందిరం యొక్క ప్రయోజనం వర్ధిల్లాలి. చదువులు వర్ధిల్లాలా, ఉద్యోగాలు వర్ధిల్లాలా, వ్యాపారంలో వర్ధిల్లాలా, లేకపోతే నువ్వు అనుకున్న పనులు వర్ధిల్లాలా, నీ ఆరోగ్యంలో వర్ధిల్లాలా, నీ పిల్లలు వర్ధిల్లాలా, నీ భర్త వర్ధిల్లాలా, నీ కుటుంబంలో వర్ధిల్లాలి అనుకుంటే దేవుని మందిరం యొక్క ప్రయోజనాలలో అనేటువంటి వాక్యమును మనం ఆలోచన చేసి అంటున్నాడు. ఆయన వర్ధిల్ల చేసే చోటు ఏదంటే దేవుని మందిరం. దేవుని మందిరం. యెహోవా మందిరంలో నాటబడిన వారే. ఎక్కడ నాటబడాలి?
దేవుని మందిరంలో నాటపడాలి అన్నాడు దావీదు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు అన్నాడు. అంటే మందిరంలో నాటబడిన వారై, నాటబడిన దేవుని మందిరం నాటబడితే ఎవరు పీకడానికి కుదరదండి, ఎవరు లాగడానికి కుదరదండి. ఒకవేళ నీ అందరూ నీవు బలహీనత తెచ్చుకుని సాతాను చేత బయటికి లాగించుకునే పరిస్థితి ఒకవేళ అవకాశం ఇస్తే ఒకవేళ లాగబడతావే తప్ప అటు అంతవరకు ఎవ్వరు నీ మీద చేయడానికి అవకాశం లేదు. కనుక దేవుని వాక్యం దేవుని సన్నిధిలో వర్ధిల్లుతావు అని మనకి చెప్తూ ఉన్నది మాట. కనుక ఈ రోజున మనం వర్ధిల్లాలి అంటే ఇదిగో ఆయన సన్నిధిని పూర్తిగా సంపూర్ణంగా నింపబడండి. ఆనంద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లుగా ఆయన మందిరములో నిబంధన అవ్వండి. అప్పుడు వర్ధిల్లడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాలం మనం ముగింపులోకి వస్తున్నప్పుడు ఇంతవరకు చెప్పబడిన ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసి చాలామంది రాసుకుంటున్నారు, కొంతమంది రాసుకుంటలేదు. రాసుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఏం చేయాలి? ఆ వాక్యాన్ని మరొకసారి తిరిగేసి చదువుకున్నాం అనుకో, అది నీకే మంచిది. ఎందుకంటే స్కూల్లో మాస్టర్ చెప్పిన ప్రతిదీ రాసుకుంటాం, చేస్తాం. రాసుకున్న తర్వాత దాన్ని చదువుతూ ఉంటే, ఇంటికి వెళ్ళాక చదువుతూ ఉంటే పరీక్షల్లో ఆ యొక్క సబ్జెక్ట్ వచ్చిందనుకోండి రాసి పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాసుకున్న వాళ్ళు కూడా రాసుకున్న పుస్తకాల్లో ఉంచకుండా మీరేం చేయాలో తెలుసండి, చక్కగా ఇంటికాడ అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడల్లా ఏం చేయాలంటే తీసి చదవాలి. అప్పుడే వాక్యం యొక్క భావము అర్థము నీకు ఆలోచింపచేస్తుంది. వాక్యం 65వ కీర్తన చూద్దాం. ఒక మాట 65 కీర్తన 4వ వచనం చదువుతారా? తీసుకుంటే 50 తీసి 65:4 చదివి నీ ఆవరణంలో నివసించినట్టు అది నువ్వు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. పరిశుద్ధ ఆలయం చేత ఈ మందిరములోని వేరు చేత మేము తృప్తి నొందుచున్నాము. ప్రయత్నులా తృప్తి నొందుచున్నాము. ఎంత చక్కటి మాట ఆలోచించండి. దేవుని మందిరములో మేలు పొందుచున్నాము, లేక మేలు పొందుచు ఉండడానికి దేవుని మందిరం మనకి ఎంతో అవకాశం కలిగిస్తుంది. కనుక ప్రియ సంగమా, దేవుని ఆవరణం అంటే మనం కూర్చున్న స్థలమే దేవుని ఆవరణం. ఆ ఆవరణంలో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ఆయన వాక్యం వినడానికి ఏర్పరచుకున్నాడు, ఆయన పాటలు పాడడానికి ఏర్పరచుకున్నాడు, ఆయన ప్రార్థన చేయడానికి ఏర్పరచుకున్నాడు, ఆయన నీతిని చేయడానికి ఏర్పరచుకున్నాడు, ఆయన సన్నిధిలో ఆయన పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న మీరందరూ ధన్యులు 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 అంటున్నాడు. అంతే మాత్రమే కాకుండా అంటాడు, నీ ఆలయం చేత నీ మందిరములు వేరు చేత మేము తృప్తి పొందుతున్నాము. కనుక ఇక్కడ ఉన్నట్టు మీరు దేవుని కార్యాలు ఎలా జరుగుతున్నాయంటే దేవుని మందిరములోంచి తృప్తి కలిగే కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ
ఆయన తన ఆలయంలో ఉన్నాడు. తన భక్తుల వల్ల ఆయన ఆలకిస్తాడు. ఆయన ఆలకించి సహాయం చేసి వాళ్ళు తృప్తిపరుస్తాడు. ఆమె చెప్పండి, అందరూ చెప్పండి. కనుక దయచేసి వాక్యం ఉంటున్న వారు మందిరం, మనం దేవుని మందిరము కలిగి ఉండుట వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు చక్కగా మనం నేర్చుకున్నాం. కనుక దేవుని మందిరము అంటే నిర్లక్ష్యం పెట్టకండి. దేవుని మందిరం అంటే మరి పిడచుకొని పెట్టకండి. ఒకవేళ మీ పిల్లలేని వాడు, అలాగా మీ బిడ్డలేని వాడు మందిరం అంటే పెడచవును పెడితే, సండే స్కూల్ అంటే పెడచవును పెడితే వాళ్ళకి మీరు చెప్పి మీరు పంపించాలి. మీరే పంపించాలి. మీ పిల్లలు ఏదో చెప్తూ ఉంటారు సండే స్కూల్ విషయంలో, మీరే పంపించాలి. అలాగే ప్రార్థన కూడా పంపించాలి. అందుకో తెలుసంటే దేవుని మందిరంలో, దేవుని సవాసంలో మేలున్నాయి కనుక మీరు దానికి వెనకబడకండి అని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అనగా ఆ మేలుతో మీరు తృప్తి పొందాలని దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తూ, ఇదిగో ఈ ప్రయోజనకరమైన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మీ హృదయాల్లో ఉంచుకుని ప్రభుని ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని యొక్క సన్నిధిని బాగా అనుభవించాలని తెలియజేస్తూ, దేవుని చిత్తమైతే మరి కొన్ని విషయాల తర్వాత మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడతాం. దేవుని మాటలు మన అందరినీ కూడా ప్రభు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.